టెక్కలిలో ఎమ్మెల్సీ వైసీపీ నేత దువ్వాడ ఇంటి ముందు అర్ధరాత్రి వరకు హై డ్రామా నడిచిన విషయం తెలిసిందే. వేరే మహిళతో సంబంధం పెట్టుకుని తమను పట్టించుకోకుండా కనీసం తమను ఇంట్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ ఆయన భార్యకి విడాకులిచ్చే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు కూడా వినిపించాయి. కుటుంబ సభ్యులు రోడ్డెక్కి గొడవ చేస్తున్నా దువ్వాడ మౌనంగా ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుమార్తెల ఆందోళనపై ఎమ్మెల్సీ దువ్వాడ నో కామెంట్స్ అంటున్నారు. త్వరలో మీడియాకు అన్ని వివరాలు చెబుతానని ఆయన అంటున్నారు. టెక్కలిలో ఎమ్మెల్సీ వైసీపీ నేత దువ్వాడ ఇంటి ముందు అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిచిన విషయం తెలిసిందే. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఇక టెక్కలిలో ఎమ్మెల్సీ వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు ఆందోళన చేసినట్టు తెలుస్తుంది. ఇక అక్కడ జరుగుతున్న పరిస్థితులేంటి? ప్రస్తుతం ఉన్నటువంటి శాసనమండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావు ఉన్నారో ఆ ఇంటి ముందు అయితే అర్ధరాత్రి అయితే ఒక పెద్ద ఘర్షణ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావు కుమార్తెలు ఇద్దరు కూడా అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి ముందుకు వచ్చేసి ఆ ఇంటి ముందు బైఠాయించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా దువ్వాడ శ్రీనివాసరావు రెండో భార్యతో కలిసి ఆ కొత్త ఇంట్లో ఉంటున్నట్లు కూడా మనకు అక్కడ వారు చెప్తున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. ప్రధానంగా దువ్వాడ శ్రీనివాసరావుకు మొదటి భార్యకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఈ నేపథ్యంలో తను మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లో కూడా దువ్వాడ శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం మంత్రి అచ్చెన్నాయుడుపై కూడా పోటీ చేసి ఓటమి చవి చూసిన పరిస్థితి మనం చూస్తాను. దానికి ముందు నుంచి కూడా కుటుంబ సభ్యుల మధ్యలో అయితే ఒక వివాదం అయితే నడుస్తూనే ఉంది. ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావు మొదటి భార్య కాకుండా రెండో భార్య అంటే రెండో వివాహం కూడా చేసుకున్నాడని చెప్పేసి ప్రతిరోజు కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు అని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున అయితే ఈ ప్రాంతం అంతా కూడా తెలుస్తున్న పరిస్థితి. ఈ కుటుంబ సభ్యుల మధ్య కూడా రెండో భార్య వివాహం కూడా మొదటి నుంచి కూడా ఈ కుటుంబ సభ్యుల ఇష్టం లేకుండా కూడా ఈ దువ్వాడ శ్రీనివాసరావుతో ఘర్షణ వాతావరణం నెలకొంది. కానీ ఈ నేపథ్యంలో ఇంటికైతే వెళ్లకుండా రెండో భార్య దగ్గరే దువ్వాడ శ్రీనివాసరావు ఉంటున్న నేపథ్యంలో ఏదైతే కుమార్తెలు మా నాన్నని ఇంటికి పంపించాలి, మా నాన్న రావాలి అని చెప్పేసి బయట నుంచి పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఇంటి ముందు బైఠాయించాడు. కానీ ఎంత చేపటికి కూడా దువ్వాడ శ్రీనివాసరావు ఇంట్లోనే ఉండి కూడా బయటకు రాని పరిస్థితి ఉంది. ఈ లోపు పోలీసులు కానీ పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చేరుకున్న పరిస్థితి మనం చూస్తాను. మొదటి నుంచి కూడా 2024 ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావు భార్య దువ్వాడ వాణి కూడా టికెట్ ఇవ్వద్దు, నాకే టికెట్ కేటాయించాలని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితిలో మనం చూస్తున్నాం. కానీ దువ్వాడ శ్రీవాణి కన్నా కూడా దువ్వాడ శ్రీనివాసరావు వైపే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపిన విషయంతో మనం చూస్తాను. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడిపై ఓటమి చవి చూసిన దువ్వాడ శ్రీనివాసరావు అప్పటి నుంచి కూడా ఇంటికి వెళ్లకుండా రెండో భార్య దగ్గర మాత్రమే ఉంటున్నట్టు, ప్రత్యేకంగా మళ్ళీ రెండో భార్యకి ఒక ఇల్లు నిర్మించి అదే ఇంట్లో ఉంటున్నట్లు కూడా మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఇద్దరు కుమార్తెలు అర్ధరాత్రి వచ్చి దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి ముందు బైఠాయించి పెద్ద ఇదంతా కూడా ఒక పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా కూడా ఈ దువ్వాడ శ్రీనివాసరావు గురించి పెద్ద ఎత్తున చర్చించుకున్న విషయంలో మనం చూస్తున్నాం. శాలిని, అయితే కుమార్తెల ఆందోళనపై నో కామెంట్స్ అంటున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే రాత్రి ఏదైతే కుమార్తెలు అక్కడ వచ్చి పెద్ద ఎత్తున కేకలు అయితే అయితే చూస్తానే ఉన్నాం. మా నాన్న బయటకు రావాలి, మా నాన్నకి మా అమ్మకి ఇంతవరకు విడాకులు కాలేదు, విడాకులు కాకుండా రెండో భార్యతో ఉంటుంది చట్ట అని చెప్పేసి కూడా వీరు పోలీస్ కేసులు కూడా ఫైల్ చేయడం అయితే మనకు జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కేకలు వేసినా కూడా ఇంట్లోనే ఆ సమయంలో ఇంట్లోనే దువ్వాడ శ్రీనివాసరావు ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. కానీ ఆయన బయటకు వచ్చి కూడా సమాధానం చెప్పకపోబట్టి చాలా సేపు వరకు వెయిట్ చేసిన కుమార్తె ఇంటికి వెళ్ళిన పరిస్థితితో మనం చూస్తూనే ఉన్నాం. చాలని, థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్ యూ.
వచ్చింది. అధిష్టానం దృష్టిలో కూడా నేను పెట్టడం జరిగింది, సర్దుబాటు చేయాలని ఒక ఆలోచనతో చెప్పడం జరిగింది. మరి అధిష్టానం దగ్గర ఆయన ఏం చెప్తున్నారో తెలీదు. నా వ్యక్తిగత సమస్య అని చెప్తున్నారా, ఏం సమస్య? ఇది పార్టీ సమస్య కూడా ఉందండి. ఇక్కడ క్యాడర్ కూడా సఫర్ అవుతున్నారు. ఎందుకనంటే లీగల్ అఫైర్స్ పార్టీ కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ చాలా దారుణంగా ఉంది. ముందు కూడా నేను సీఎం గారి దృష్టిలోనే, అధిష్టానం దృష్టిలో కూడా, పెద్దల దృష్టిలో కూడా పెట్టడం చెప్పాను. ఎందుకైనా సర్దుకుంటారని ఒక ఆలోచనతో చెప్పాను. ఆవిడ చాలా వర్స్ట్ లేడీ అండి. ఆవిడకి చాలా మందికి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి. ఈ ఇల్లీగల్ అఫైర్స్తో ఆవిడ డబ్బు సంపాదించుకునే కార్యక్రమం చేసుకుంటుంది. చాలా మంది పిల్లల భవిష్యత్తులను కూడా ఆవిడ తీసింది. చాలా మంది కోలాటము, డ్యాన్స్ అని పేరు పెట్టుకొని ఇంటిలోన ఈ బయటికి డ్యాన్స్ అని పెట్టి ఇంట్లోన చాలా తప్పుడు కార్యక్రమాలు చేస్తుంది. దానివల్ల మా ఇంట్లోకి చేరింది ఇప్పుడు ఆవిడ. మరి ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు. అక్కడికి చేరింది. అక్కడికి చేరడం వల్ల మేము ఇబ్బంది అవుతున్నాము. ఇన్నాళ్ళు ఏ ఎఫ్ఐఆర్ ఉందో ఏంటుందో మేము ఆయన గొడవలు పడుతున్నప్పటికీ మేము ఆయన వాళ్ళ పేరెంట్స్ దగ్గర పలాసలో ఉండడం జరిగింది. ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అప్పటి నుండి ఇక్కడే ఆవిడ ఉంటుంది అనేది మేము వెళ్తున్నాము. డాడీని కలవడానికి వెళ్ళాము. ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్ళాం మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా, ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒక్కప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేసాం. యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30, 2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా అయ్యో నా పిల్లలు బయట ఉన్నారు కదా, లోపలికి పిలుస్తారనేమో అని అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ లేదు. ఆమెతో ఉండడమే రెస్పాండ్ అవ్వడానికి రీజన్. చాలా మంత్స్ అవుతుంది. మేబీ లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటున్నారు. వెళ్ళాం లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు.